క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలు a chapter from 10th class maths for both Andhra and Telangana students, English and Telugu medium. Okay, మనం ఈ వర్గ సమీకరణాల గురించి లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటి, కొన్ని టర్మ్స్ మనకి మీనింగ్స్ తెలిసి ఉండాలి. ఓకేనా, అందులో ఏం టర్మ్స్ తెలిసి ఉండాలి అంటే ఫస్ట్ వన్ అసలు పాలినామియల్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. పాలినామియల్స్. ఓకే, సెకండ్ వచ్చేసి పాలినామియల్స్లో మళ్ళీ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటే ఏంటో కూడా తెలియాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్స్. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈక్వేషన్ అంటే ఏంటి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కదా మనం నేర్చుకునేది, అసలు ఈక్వేషన్ అంటే ఏంటి. నెక్స్ట్, ఈక్వేషన్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి. ఈ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోవాలంటే తెలియాల్సినవి ఇంకా వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి. ఒకసారి టర్మినాలజీని తెలుగులో కూడా ఒకసారి చెప్పుకుందామే. పాలినామియల్స్ అంటే బహుపదులు. యాక్చువల్లీ మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే ఆ పేర్లోనే మీనింగ్స్ మనకు దొరికేస్తాయి. ఓకేనా, ఒక్కొక్కసారి ఫర్ సమ్ ఎక్స్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఏమంటారంటే వర్గ బహుపది అంటారు. వర్గ బహుపది. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ అంటే సమీకరణాలు. ఎక్స్ప్రెషన్ అంటే సమాసాలు. సమోసాలు కాదు, సమాసాలు. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్తున్నాను. ఓకేనా. వేరియబుల్ అంటే చరరాశి. దీనికి ఆపోజిటే కాన్స్టాంట్. కాన్స్టాంట్ అంటే స్థిర రాశి. ఈ టర్మినాలజీస్ మీకు గుర్తుంటే ఈ లెసన్ ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఒకవేళ మర్చిపోయారా, నో ప్రాబ్లం, నేను ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ టర్మ్స్ ఏంటో. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, పాలినామియల్ అనుకున్నాం కదా. ఈ నేమ్లోనే మనకు మీనింగ్ ఉంటుందని చెప్పాను. పాలి అంటే మెనీ, పాలినామియల్స్. ఓకే, పాలినామియల్స్ అంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ కలిపి రాయడమే పాలినామియల్స్ అనమాట. ఎక్స్ప్రెషన్స్ లేదా స్టేట్మెంట్స్, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ లేదా మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ని ఒక చోట చేర్చి రాయడమే పాలినామియల్స్. అంటే మెనీ నేమ్స్ అనమాట. పాలి అంటే మెనీ, నోమియల్స్ అంటే టర్మ్స్ ఆర్ నేమ్స్ అనమాట. ఓకే, పాలి అంటే మెనీ, నోమియల్స్ అంటే either names or terms, mathematical names or terms. అంటే ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే అంటే పాలినామియల్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. మరి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి చూద్దాం. ఎక్స్ప్రెషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ లెటర్స్ అనమాట. కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ లెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్స్ 4a. ఇక్కడ a అనేది వేరియబుల్ అండ్ 4 అనేది కాన్స్టెంట్. వేరియబుల్ అంటే చేంజ్ అవుతూ వచ్చే వాల్యూ. ఒకసారి a = 2 ఉండొచ్చు, ఒకసారి a = 10 ఉండొచ్చు. బట్ 4 అనేది 4ఏ, చేంజ్ అవ్వదు. అన్చేంజబుల్ వాల్యూని వచ్చేసి కాన్స్టెంట్ అంటాము. అండ్ చేంజ్ అవుతూ ఉండే వాల్యూని వచ్చేసి వేరియబుల్ అంటాము. ఇక్కడ వరకు మీకు డౌట్ క్లియర్ అయింది కదా. కాన్స్టెంట్ అంటే అన్చేంజబుల్ వాల్యూ, అంటే స్థిర రాశి, కదలని ఒక వాల్యూ. అండ్ వేరియబుల్ అంటే చేంజబుల్ వాల్యూ. ఓకే, అంటే ఏ అనేది ఏదైనా నెంబర్ కావచ్చు, ఎనీ రియల్ నెంబర్.
So this is known as combination of numbers and names is known as expression. అది ఫర్ ఎగ్జాంపుల్ 2a స్క్వేర్ రాయొచ్చు, లేదా a ప్లస్ b ప్లస్ 4 అయి ఉండొచ్చు, ఎనీథింగ్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్రెషన్స్. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒక చోట చేర్చి రాసినప్పుడు పాలినామియల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2a స్క్వేర్ ప్లస్ b ప్లస్ 4. దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సమ్ expressions or mathematical statements is known as a polynomial. ఈ పాలినామియల్లో ఎక్స్పోనెంట్స్ ఉండొచ్చు, వేరియబుల్స్, కాన్స్టాంట్స్, మల్టిప్లికేషన్స్ ఉంటాయి. ఎలా కంబైన్ చేస్తాము ఈ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అంటే బై యూజింగ్ సింబల్స్ లైక్ ప్లస్, మైనస్ అండ్ ఇంటూ. ఆల్జీబ్రాలో ఇంటూని డాట్తో చూపిస్తాము, దీంతో చూపించము. ఇది ఆల్ఫాబెట్ అనుకోవచ్చు, లేదా కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, ఇది ఇంటూ అనుకోరు, గబుక్ నెక్స్ట్ అనుకుంటారని. సో ఆల్జీబ్రాలో ఇంటూని మల్టిప్లికేషన్ సింబల్ వచ్చేసి డాట్ అనమాట. ఓకేనా. సో వేరియబుల్ అంటే చేంజబుల్ వాల్యూ, కాన్స్టెంట్ అంటే అన్చేంజబుల్ వాల్యూ, స్థిర రాశి. సో కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్ప్రెషన్ లేదా మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటారు. ఓకేనా. అంటే వేరియబుల్స్ని, కాన్స్టాంట్స్ని ప్లస్, మైనస్, ఇంటూల ద్వారా కంబైన్ చేయడమే ఏమంటారంటే మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఈ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఒక చోట చేర్చినప్పుడు 2 or more మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కెప్ట్ అట్ వన్ సైడ్, 2 లేదా అంతకంటే ఎక్కువ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ని ఒక చోట చేర్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పాలినామియల్ బై యూజింగ్ దీస్ సింబల్స్. అంటే ఈ సింబల్స్ని యూజ్ చేసి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఒక చోట రాస్తే గనక దాన్ని పాలినామియల్ అంటారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 3 ఇదొక పాలినామియల్. ఓకేనా. ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b మైనస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్, ఇది కూడా ఒక పాలినామియలే. ఇక్కడ చూడండి, ఈ పైన రాసాం కదా, వీటిని పవర్స్ లేదా ఎక్స్పోనెంట్స్ అంటాం, మనకు తెలుసు కదా ఆల్రెడీ. సో ఈ ఎక్స్పోనెంట్స్ మ్యాక్సిమం ఎక్స్పోనెంట్ 2 అయితే కనుక దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఏదైనా ఒక పాలినామియల్కి మ్యాక్సిమం ఎక్స్పోనెంట్ పవర్ వచ్చేసి 2 అయినప్పుడు దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటాం. సో నెక్స్ట్, వాట్ ఈస్ అన్ ఈక్వేషన్? ఈక్వేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పాలినామియల్ని లేదా ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని ఒక వాల్యూకి ఈక్వల్ చేసినప్పుడు, ఒక కాన్స్టాంట్ వాల్యూకి ఈక్వల్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన ఎగ్జాంపులే తీసుకుందాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఒక పాలినామియల్ అయితే దాన్ని ఈజ్ ఈక్వల్ టు 0 చేసామనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఈక్వేషన్. అంటే ఈ పాలినామియల్కి కాన్స్టాంట్కి మధ్యలో ఈక్వల్ టు కానీ నాట్ ఈక్వల్ టు కానీ పెట్టినప్పుడు దిస్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఈక్వేషన్. గాట్ ఇట్? సో దట్ ఈస్ కాల్డ్ అన్ ఈక్వేషన్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చేసి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అయినప్పుడు దాన్ని ఈక్వల్ టు 0 చేస్తే అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే quadratic equation is nothing but a quadratic polynomial equalized with 0 or any value. Okay na? So general form of quadratic equation is ax square, general form of a quadratic
Quadratic equation is nothing but ax square plus bx plus c is equal to 0. This is the general form of quadratic equation. So quadratic equation ante quadratic polynomial equal to some value is known as quadratic equation. Okay. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే పాలినామియల్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్స్, ఈక్వేషన్స్, ఎక్స్ప్రెషన్స్, వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. వీటిని తెలుగులో ఏమంటాము? పాలినామియల్స్ అంటే బహుపదులు, అంటే బహు అంటే మెనీ, పదులు అంటే పదాలు, చాలా పదాలని, అంటే 2 or more పదాలు. ఏ పదాలు? మ్యాథమెటికల్ టర్మ్స్. ఓకే, formed at one place is known as polynomials. Okay, ante a mathematical expression which contains 2 or more algebraic terms is known as polynomial. ante oka mathematical expression lo rendu leda antakante ekkuva algebraic terms unte ganaka danni polynomial antaru simple ga. Okay, next ela oka place lo chestamu, అందులో addition, subtraction or multiplication ద్వారా కలిపి ఉంచాలి వాటిని, అంటే ప్లస్ మైనస్ ఆర్ ఇంటూ ద్వారా. ఇక్కడ చెప్పాను కదా మల్టిప్లికేషన్ సింబల్ ఇంటూ రాయము, డాట్ రాస్తాము, ఎందుకంటే ఎక్స్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ మనం ఆల్జీబ్రాలో యూస్ చేస్తామన్నమాట. అందుకని డాట్ అనేది మల్టిప్లికేషన్ సింబల్గా ఆల్జీబ్రాలో మనం యూస్ చేస్తాము. ఓకే, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? ఆ పాలినామియల్ విచ్ ఈస్ హ్యావింగ్ అ ఎక్స్పోనెంట్ 2 as the higher expression. అంటే ఒక పాలినామియల్కి అతిపెద్ద పవర్ లేదా అతిపెద్ద ఎక్స్పోనెంట్ ఏమై ఉండాలంటే 2 అయి ఉండాలంట, అంటే స్క్వేర్ ఉండాలి, మ్యాక్సిమం స్క్వేర్ ఎక్స్పోనెంట్గా ఉంటే కనుక దాన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లేదా క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఓకేనా, క్వాడ్రా అంటే 2 అని అర్థం. ఓకే, క్వార్టర్ అంటే 4, 1/4, క్వాడ్రా అంటే 2. ఓకే, స్క్వేర్ లేదా. నెక్స్ట్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక పాలినామియల్ లేదా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లేదా ఒక ఆల్జీబ్రిక్ టర్మ్ని ఈక్వలైజ్ విత్ వన్ వాల్యూ చేసినప్పుడు దాన్ని ఈక్వేషన్ అంటారు. వేరియబుల్స్ అంటే చేంజబుల్ వాల్యూస్ అండ్ కాన్స్టెంట్స్ అంటే అన్చేంజబుల్ వాల్యూస్. ఐ థింక్ యూ గాట్ ఇట్. The general form of quadratic equation is equal to general form of quadratic equation ఏదనుకున్నాం మనం? ax square plus bx plus c is equal to 0. ax square plus bx plus c. జనరల్ ఫామ్ అంటే ఏంటి? ఏ ఫామ్లో ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారో దాన్ని జనరల్ ఫామ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను x square minus 4x plus 5 is equal to 0. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎలా ఈక్వల్ చేస్తాము అంటే ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ ఏమీ లేదు, అంటే 1 into x స్క్వేర్గా రాసుకోవచ్చు దీన్ని. సో బి ప్లేస్లో ఏముంది? -4 ఉంది, సి ప్లేస్లో 5 ఉంది. సో లెట్స్ సి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఇప్పుడు b is equal to -4 అవుతుంది, అండ్ c is equal to 5 అవుతుంది. ఇలా మనం ఈక్వలైజ్ చేసుకోవాలి, వాడు ఇచ్చిన ఈక్వేషన్ని మనం దీంతో కంపేర్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇంకొక ఈక్వేషన్ కూడా చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5x square -4 is equal to 0 అని ఉంది. ఓకే, చూడండి ఇప్పుడు మరి దీన్ని ఎలా ఈక్వలైజ్ చేసుకుంటాము? ఏ ఫామ్లో ఉంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు? ax square plus bx plus c is equal to 0. ఇక్కడ a, b and c are constants. a, b and c are constants. ఓకే, అండ్ x వచ్చేసి వేరియబుల్. మరి దీంతో ఎలా ఈక్వలైజ్ చేసుకుంటాము చూడండి. ఇక్కడ 5x square plus 0
-4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలా రాసుకున్నప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, అండ్ c ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నెంబర్ 3 చూద్దాం. 4x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి. క్వాడ్రా అంటేనే ఎక్స్పోనెంట్ కంపల్సరీ మ్యాక్సిమం ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వాలి, అంటే స్క్వేర్ అనేది ఉండాలి. ఇక్కడ లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే కాదు. సో ఈ జనరల్ ఫామ్లో ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0లో a అనేది మస్ట్ నాట్ బి ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. a అనేది 0 అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే దానికి మీనింగే ఉండదు అనమాట. సో ఇందులో ఈ రెండు మిస్ అయినా పర్వాలేదు, కానీ b ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యి ఉండొచ్చు, c ఈజ్ ఈక్వల్ టు 0 కూడా అవ్వచ్చు, కానీ a మస్ట్ నాట్ బి ఈక్వల్ టు 0. a షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 అంటే a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనమాట. అప్పుడే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది అవుతుంది. అర్థమైందా? ఓకే. అసలు ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ in this chapter. ఓకే, అసలు ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? అసలు ఏం నేర్చుకుంటున్నాము? ఒకటి స్టాండర్డ్ ఫామ్, దీన్నే జనరల్ ఫామ్ అని కూడా అంటారు. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏంటి జనరల్ ఫాము? మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఏంటది? ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద జనరల్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్స్. ఈ జనరల్ ఫామ్కి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సొల్యూషన్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ సొల్యూషన్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. రూట్స్ అంటే ఏంటి చూద్దాం, నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? సో ఎన్ని రకాల రూట్స్ ఉన్నాయి, ఎన్ని మెథడ్స్లో మనం నేర్చుకుంటాము అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, ఓకే. థర్డ్ వన్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఫార్ములా. ఓకే, క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటో కూడా ఇక్కడ రాసేసుకుందాం. ప్రొసీజర్ అయితే నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. -b ± b² - 4ac అండర్ స్క్వేర్ రూట్ బై 2a. -b ± స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac బై 2a. ఓకే, నెక్స్ట్ ఇంకేం నేర్చుకోబోతున్నామంటే నేచర్ ఆఫ్ ద రూట్స్. ఎన్ని రకాలుగా నేర్చుకుంటాం అంటే ఇది కూడా 3 వేస్లో నేర్చుకుంటాము. ఎన్ని రూట్స్ ఉంటాయంటే 2 రూట్స్ ఉంటాయి. సో నేచర్ ఆఫ్ ద రూట్స్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం? 3 కండిషన్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ కండిషన్ వచ్చేసి b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. అసలు ఈ b² - 4ac ఏమంటారు, అసలు ఎందుకు దాంతోనే కంపేర్ చేస్తామో చూద్దాం.
నెక్స్ట్ వీడియోలో. సెకండ్ వన్, when b square minus 4ac is equal to 0. Finally, when b square minus 4ac is less than 0 అయినప్పుడు ఈ మూడు కండిషన్స్లో అసలు ఆ రూట్స్ యొక్క నేచర్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రూట్స్కి ఎందుకు ఏ నేచర్ ఉంటుంది, అసలు రూట్స్ అంటే ఏంటి, దీంతోనే ఎందుకు మనం కంపేర్ చేస్తున్నాం జీరో వాల్యూని, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుంటాం. ఒకసారి రివైజ్ చేసుకుందామా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఒక పాలినామియల్ ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ హ్యావింగ్ 2 యాజ్ ద మ్యాక్సిమం కంపోనెంట్ లేదా ఎక్స్పోనెంట్ ఆఫ్ ద ఈక్వేషన్. ఓకేనా. మ్యాక్సిమం ఎక్స్పోనెంట్ 2 ఉన్న పాలినామియల్ ఈక్వల్ టు 0 అయినప్పుడు దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే జనరల్ ఫామ్ వచ్చేసి ax square plus bx plus c. ax square plus bx plus c is the జనరల్ ఫామ్ లేదా స్టాండర్డ్ ఫామ్ అని కూడా అంటాము. ఓకేనా. దీన్ని ఈక్వేషన్స్తో ఎలా కంపేర్ చేసుకోవాలో, వాడు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్తో ఈ జనరల్ ఫామ్ని ఎలా కంపేర్ చేసుకోవాలో నేర్చుకున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేర్చుకోబోయేవి ఏంటంటే దీనికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో నేర్చుకుంటాము. అవి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అండ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. క్వాడ్రాటిక్ ఫార్ములా ఇస్ నథింగ్ బట్ -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రూట్స్కి నేచర్ ఉంటుంది. ఏం నేచర్స్, 3 టైప్స్ ఆఫ్ నేచర్స్ ఉంటాయి. ఏ కండిషన్స్లో ఆ నేచర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే when b square minus 4ac is greater than 0, b square minus 4ac is equal to 0 and b square minus 4ac is less than 0 అనే కండిషన్స్లో ఆ రూట్స్ యొక్క నేచర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అసలు దీంతోనే ఎందుకు కంపేర్ చేస్తాం జీరోతో అనేది, అసలు b square minus 4ac అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా. సో నేను వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా లేట్ చేస్తున్నాను, నాకు తెలుసు. ఇట్ ఈస్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్. సో మ్యాక్సిమం రెగ్యులర్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ థింక్ మై వీడియోస్ ఆర్ యూస్ఫుల్ టు యూ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏ చాప్టర్లో మీకు డౌట్స్ ఉన్నాయో డౌట్స్ని కింద కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఓకేనా. అలాగే ట్రిగ్నోమెట్రీలో సమ్స్ అంటే ఎక్సర్సైజ్ 11.1కి సమ్ ఆన్సర్స్ బ్లాగ్లో నేను అప్లోడ్ చేశాను. బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఫాలో కండి. ఓకేనా. బ్లాగ్లో కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతి లెసన్కి ఆన్సర్స్ అందులో రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.